మెగా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక మిషన్ తో టూరిజం మీద ఇన్కమ్ జనరేషన్ పై దృష్టి పెట్టారు. ఏపీలో టూరిజం అభివృద్ధి చేసే టూరిజం పాలసీ కింద పెట్టుబడులకు రాయితీలు ఇచ్చి ఇన్వెస్టర్స్ కి ఫెసిలిటీస్ కల్పించారు. 14-15న వైజాగ్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద ఇన్వెస్ట్మెంట్స్ జరిపించారు. గత ప్రభుత్వంలో టూరిజం పై అభివృద్ధి జరపకపోగా ఇంకా దీన స్థితికి తీసుకెళ్లారు. ఉదాహరణకు రిషికొండ ప్యాలెస్ అని చెప్పి 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనాన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. పోనీ ఇప్పుడన్నా ఆ ప్యాలెస్ ని ఎలా వాడాలి అని ఎక్స్పర్ట్స్ ని అడిగి లాభం లేకుండా ఉంది. ఏపీ టూరిజం పరిధిలో కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ లో లీజ్ అవుట్ కి ఇవ్వాలని డెవలప్మెంట్ కింద అన్ని ప్రణాళికలు నడుస్తున్నాయన్నారు. There is no other deviation, no question. We cannot differ with him. We have to support the CM's decision unanimously. So like that, as a party sincere కార్యకర్తగా కానీ లేదా ఈ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి తీసుకున్న సముచిత నిర్ణయాలన్నింటినీ అమలు పరచడమే మా బాధ్యత. దేర్ ఇస్ నో డీవియేషన్. బ్రహ్మలింగేశ్వర అది ప్రతిపాదన ఉంది, చూస్తున్నాం. అది ఉంది ఆలోచన. అంటే కొత్త ఎక్కడెంత అవకాశాలు ఉన్నాయో ఒకటి ఏంటంటే ఓపెన్గా టు బి ఫ్రాంక్లీ టెల్లింగ్, మనకై ఓన్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటంటే మనం నిధులు పెట్టి చేయకుండా బాబు గారు ఆలోచన కానీ వాళ్ళ ప్రభుత్వ పాలసీ కానీ ఈ పీపీపీ మోడల్లో ప్రాపర్టీ మీకు ఇస్తాము, ఆ ప్రాపర్టీ మీరు డెవలప్ చేసుకుంటారు. ఓ 20 ఏళ్ళలో 30 లీజ్ అవుట్. సో లీజ్ అయిపోయిన తర్వాత లీజ్ మాకు ప్రతి సంవత్సరం లీజ్ కడతారు. ఆ టైం అయినాక మళ్ళీ కావాలంటే టెండర్ నోటిఫికేషన్ ఇస్తాం అట్లా. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క టూరిజం మీరు చెప్పినటువంటి బ్రహ్మలింగేశ్వరం కావచ్చు, కొన్ని రిసార్ట్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వే సైడ్ ఇమ్యూనిటీస్ కావచ్చు, అన్నీ డెవలప్ అవుతుంది. స్పెషల్ డ్రైవ్ చేస్తున్న పార్టీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే నిన్న 19,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే అవన్నీ ఇంప్లిమెంట్ జరిగితే దానికి 3 స్పెషల్ ఆఫీసర్లు కూడా